ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీ శారదా దేవి రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుర్. నమః శ్రీ యతిరాజాయ వివేకానందశూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. చిన్న చిన్న లెక్కకు రాని పనులలో సైతం నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది నీ వ్యక్తిత్వ మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని సూచిస్తుంది. ఉదాహరణకు, పని అయిపోయిన తరువాత వాడిన వస్తువులను యథాస్థానములలో ఉంచడం కూడా నీ వ్యక్తిత్వాన్ని తెలియపే విషయమే. నిజమైన కరుణ దయ చూపగలవాడు భగవంతుడు ఒక్కడే. మనిషి తాను దయ చూపగలవాడు అని అనుకోవడం మూర్ఖత్వం. మనిషి చేయగలిగింది సేవ ఒక్కటే. శివభావే శివసేవే, శివభావే జీవసేవ అనగా జీవుడికి శివుడు అంటే భగవంతుడే అనే భావంతో సేవ చేయాలి. భగవంతుడు సేవ అనే పేరుతో తనకు అవకాశం కల్పిస్తున్నాడని తలచి నిస్వార్థంగా సేవ చేయాలి. శివభావే జీవసేవ. మీ సంపద భగవంతుడిదని, దానికి మీరు ధర్మకర్తలని భావించండి. దాని యందు ఎట్టి సంగత్వం కలిగి ఉండవద్దు. మీకు గల కీర్తి ప్రతిష్టలు సిరి సంపదలు పోతే పోనీయండి, అవి ఒక భయంకరమైన బంధం వంటివి. తప్పుడు విషయాలను సరియైనవని అటు నీ నైతిక ప్రమాణాన్ని ఎప్పుడూ హీనపరచుకోకు. నీవు చేసే పని తప్పు చెడు అని తెలిస్తే నీకు ఇష్టమైతే దాన్ని చెయ్యి. కానీ అది సరి అయిందని మాత్రం మనకు. ఎందుకంటే ఆ విధంగా తప్పుడు విషయాన్ని సరి అయిందనడం మరణ సదృశ్యమైన ఆత్మద్రోహం. తగాదా వచ్చినప్పుడు పని మనిషి కుమార్తె కూడా యజమాని కూతురుతో మా అమ్మకు చెబుతాను అంటుంది. అమ్మ ఉందన్న ధైర్యం అటువంటిది. జగన్మాత మనకు ఉందన్న ధైర్యం మనకు ఉండాలి. శ్రీరామకృష్ణులు మథుర్ అనే భక్తునితో కలిసి కాశీ యాత్రకు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో దారిద్ర్యంతో బాధపడుతున్న నిరుపేదలను చూశారు. నిరుపేదలకు కొన్న వస్త్రాలనిచ్చి వారిని సేవించాల్సిందిగా మథుర్ను కోరారు. అందుకు మథుర్ ధనమంతా ఇక్కడే వెచ్చిస్తే యాత్ర కొనసాగడం కష్టమని అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు కాశీకి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ సజీవ శివుణ్ణి ఆరాధించడమే ముఖ్యమని మథుర్కు కరాఖండిగా చెప్పారు. మనసు పాల వంటిది. ఈ మనసును సంసారమనే నీటిలో ఉంచితే పాలు నీరు కలిసిపోతాయి. మనస్సు పాల వంటిది. ఈ మనస్సును సంసారమనే నీటిలో ఉంచితే పాలు నీరు కలిసిపోతాయి. అందుచేత పాలను ఒకచోట ఉంచి పెరుగు తోడుకున్నాక చిలికి వెన్నను తీయాలి. ఏకాంతవాసంలో సాధనలు చేసి మనస్సు అనే పాల నుండి జ్ఞానం భక్తి అనే వెన్నను తీసినప్పుడు ఆ వెన్నను సంసారం అనే నీటిలో సులభంగా ఉంచవచ్చు. ఆ వెన్న సంసారం అనే నీటిలో ఎన్నిటికీ కలిసిపోదు. సంసార జలది భై నిర్లిప్తంగా తేలుతుంది. ఎటువంటి మానసిక స్థితిలోనూ నీలో నువ్వు తాదాత్మ్యం చెందకు. నీవు దానితో ఆ స్థితితో తాదాత్మ్యం చెందకు. అదే నీవని భ్రమపడకు. ఈ ఆదేశం దుఃఖ సమయంలోనూ తనపై తనకు జాలి కలిగే సందర్భంలోనూ అత్యంత ఆవశ్యకం. అది ముఖ్యం. అసత్య ఆత్మ నుంచి సత్య ఆత్మ విడిగా చేసి స్వేచ్ఛగా బంధరహితంగా ఉంచగలగడమే ఎటువంటి ఆపత్కర పరిస్థితిలోనైనా సరే తెలివైన సరి అయిన నిర్ణయానికి దారి తీస్తుంది. అంతకన్నా మార్గమేమీ లేదు. భగవదీచ్ఛ మేరకు జరుగుతుంది అని జనులు అంటారు. సరే, కానీ నీ ప్రయత్నం ఏమీ లేకుండా భగవంతుడికి ఊరకనే ఇచ్ఛ జనిస్తుందా? ఎగిరి రెక్కలలిసిపోయినప్పుడు కదా పక్షి ఓడ స్తంభం మీద వాలి విశ్రాంతి తీసుకుంటుంది. నీ చేతనైనంత ప్రయత్నము చేశాక గాని యథార్థ శరణాగతి ఏర్పడదు. ఏమాత్రం అదుపు ఆజ్ఞ లేకుండా విచ్చలవిడిగా సంచరించే ఇంద్రియాలను నియంత్రించడం కోసం, తద్వారా మనస్సుని భగవంతునిపై దిశగా మళ్లించడానికి అవసరమైతే ఎంత కష్టపడడానికైనా సిద్ధపడాలి.
అహింస అనేది కోపంతో తనను కొట్టడానికి వచ్చి మీద పడే పిల్లవాడి మీద తల్లి చూపించే ప్రేమలో మనకు ఈ అహింస గుపిస్తుంది. పిరికివాడి నోటి నుంచి ఈ అహింస అనే మాట వెలువడితే అది ఒక విపరీతార్థమే. అలాగే ఎదురుగుండా ఒక సింహం వచ్చి మీద పడుతున్నప్పుడు కూడా అహింస అనటం కూడా అహింసకు విపరీతార్థానికి తీయటమే అవుతుంది. కామవాసనలు మనసుని కల్లోల పరుస్తుంటే హరినామ స్మరణతో మనసు శుద్ధమై పవిత్రమై తేజోవంతమవుతుంది. అటువంటి పరిశుద్ధ మనసుతో దైవాన్ని ఆరాధించాలి, వ్యాకులతతో పరితపించాలి. నేను నాది అని భావించడం అజ్ఞాన ఫలితం. ఓ భగవంతుడా, నువ్వే కర్తవు, ఇవన్నీ నీకు చెందినవే అనే భావన జ్ఞాన సూచన. ఫలానా వస్తువు నాది అని ఎలా చెప్పగలవు? తోట కాపలావాడు ఇది నా తోట అంటాడు, కానీ ఏదో దుర్వార్తన కారణంగా యజమాని అతని పని నుండి తొలగించి వేస్తే ఒక మామిడి టెంకను కూడా తోటలో నుండి తీసుకుపోయే సాహసం చేయడు. స్వామి వివేకానందకు శ్రీరామకృష్ణుల సూచన: నీలో ఉన్న అతీంద్రియ శక్తిని మానవాళి శ్రేయస్సు కోసం మాత్రమే వినియోగించు, అంతేకాని ఇతరత్ర ఈ శక్తిని ఎన్నడూ ప్రదర్శించకు. ఒక వ్యక్తి రూపురేఖలను ఈ విధంగా తెలుసుకోగలిగిన ఈ చేతలే బాధ నుండి ఉపశమనాన్ని కూడా చేకూర్చగలవు. నీలోని ఈ శక్తినంతటినీ జనానికి ఊరట కలగజేయడానికే ఉపయోగించు. గ్రజ్జలు రాబందులు ఆకాశంలో కంటికి కనిపించని ఎత్తులో ఎగురుతూ ఉంటాయి, కానీ వాటి చూపు భూమిపైన ఉన్న కురులిన శవాల గుట్టలపైనే ఉంటుంది. అలాగే వివేక వైరాగ్యాలు లేని మహాపండితుడి చూపులు కూడా కామం, ధనం, కీర్తి ప్రతిష్టలు లాంటి వాటిపైనే ఉంటాయి. ఆధ్యాత్మిక సాధకుడు తన సాధనకు హానికరము కాని చిన్ని కోరికలు తీర్చడం కోసం తప్పు కాదు, కానీ పెద్ద కోరికల విషయంలో వివేకంతో విచారించి తమ మనసులో నుండి వాటిని తొలగించాలి. భగవంతుడు అంతం లేని సాగరం లాంటి వాడు, కాని సముద్రంలో అతి శీతల వాయువుల చేత సముద్రపు నీరు మంచుగడ్డలుగా మారడం చూస్తుంటాము. అలాగే రూపం లేని భగవంతుడు భక్తి అనే చల్లని గాలుల చేత ఆకారం దాలుస్తాడు. శ్రీరామకృష్ణులకు జగన్మాయ దర్శనం. ఒకసారి నిన్ను గర్భవతి అయిన లతిలోక సుందరి గంగా నదిలో నుండి బయటకు వచ్చింది. చూస్తుండగానే ఆమె ఒక అందమైన శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు తల్లి ప్రేమతో పాలు పడుతుంది. ఇంతలో ఆమె భయంకరమైన రూపం పొంది ఆ శిశువును కరకరా నమలి మింగేసింది. ఈ విధంగా సృష్టి స్థితి లయాలకు తానే కారణమని అమ్మ చూపించింది. కృతత్రేత ద్వాపర యుగాలలో రాగా కాకుండా కలియుగంలో జీవులు అనగత ప్రాణులు ఎక్కువగా కాలం భుజించకుండా ఉండలేరు. ఆ యుగాలలో మాదిరి ఏళ్ల తరబడి తపస్సులు చేయలేరు. అందుకనే కలియుగంలో భక్తి మార్గం అనుకూలమైనది. Excessive hilarity is quite as objectionable as too much of sad, serious, and all the religious realization is possible only when the mind is a steady and peaceful condition of harmonious equilibrium. Before we came into the world, God provided the means to get out. So all we have to do is to find the means, but do not fight over methods. Look only for the realization and choose the best method you can find to suit you. Go on, life is but a dream. Life is but a dream. Are you not glad it is so? They want an eternal heaven. Thank God, nothing is eternal except himself. The great benefit in this life is struggle. It is through that we pass. If there is any road to heaven, it is through hell. Through hell to heaven is always the way. It may be that I shall find it good to get outside of my body, to cast it off like a disused garment, but I shall not cease to work. I shall inspire men everywhere until the world shall know that is one with God. Keep your thoughts on virtue.
What we think, we tend to become. Oneness alone is love and fearlessness. Separation leads us to hatred and fear. Be glad at birth, be glad at death. Rejoice always in the love of God. Without non-attachment, there cannot be any kind of yoga. Non-attachment is the basis of all the yogas. Love, truth, and unselfishness are not merely more moral figures of speech, but they form our highest ideal. Our master Ramakrishna Paramahamsa alone is Maheshwara, Supreme God, and Maheshwari, Supreme Goddess as well. He alone is the embodiment of all deities, of all the mastic syllables, and one can worship through him all the gods and goddesses. You can address him as a Maheshwara as well as Maheshwari. The intellect is only the street cleaners cleansing the path of us and secondary worker, the policeman, but the policeman is not the positive necessary for the working of the society. He is only to stop the disturbances, to check wrong and doing, and that is all the work required of the intellect. It is through the heart that the Lord is seen, and not through the intellect. Don't try to be a ruler. He is the best ruler who can serve well. Be true unto death. The work we want, we do not seek the worldly name or fame. Be brave, be perfectly unselfish, and you will be sure to succeed. Bear in mind, my children, that only cowards and those who are weak committed sin and tell lies. The brave are always the moral. Try to be moral and try to be brave. Try to be sympathizing. We have to surrender ourselves completely to the Lord with faith and devotion in Him. Serve others and to the best of our capacity, and never be source of a sorrow to anybody. Plunge into the world, and then after the time when you have suffered and enjoyed all that is in it, will renunciation come, then will calmness come. So fulfill your desire for power and everything else, and after you have fulfilled the desire will come the time and when you will know that they are all very little things, but until you have fulfilled this desire, until you have passed through the activity, it is impossible for you to come into the state of calmness and serenity and self-surrender. Outgoing energy following the selfish motive is frittered away. It will not cause power to return to you, but if you restrain, it will result in development of power. Infinite power is in the soul of man, whether he knows it or not. Its manifestation is only a question of being consciousness of it. The beggar is never happy. The beggar is only gets a dole with the pity and scorn behind it. At least with the thought of behind that is a beggar is low budget. Beggar is low object. He never really enjoys what he gets. We are all the beggars. Whatever we do, we want a return. We are all the traders. We are all the traders in life. We are all the traders in virtue. We are all the traders in religion. We are all the traders in religion. And alas, we are also the traders in love. Why feel ashamed of talking about God? Why fear what others think?